ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ఆగమన కాలపు 3వ ఆదివారము. ప్రియమిత్రులారా, ఇది ఆగమన కాలపు 3వ ఆదివారము, అనగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలకు మనం దగ్గర పడ్డాము అని అర్థము. కనుకనే క్రీస్తు జన్మదినోత్సవపు ఆనంద ఛాయలు మన గుడి గుమ్మాలను, ఇంటి గుమ్మాలను, మన బ్రతుకు గుమ్మాలను తాకుతూ ఉన్నాయి. అప్పుడే పండుగ వాతావరణం మన ఊరంతా వెల్లి విరుస్తూనే ఉన్నది. ఇప్పటికే చాలామంది ఇండ్లపై తోకచుక్కలు వెలిశాయి. బుడ్డి బుడ్డి దీపాల అలంకరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుకనే ఈ ఆదివారమును లతీను భాషలో గౌదేతే ఆదివారము అంటారు. అందరూ ఆనందింపుడు అనే పిలుపు ఇది. ఆనందింపుడు అనే నినాదం మనకు వినిపిస్తుంది కనుక దీనికి ఆనందదాయకపుటాదివారము అని వాడుక వచ్చినది. క్రీస్తు జన్మదినం ప్రేమకును ప్రమోదమునకును కేంద్ర బిందువు కనుక మన మనస్సులన్నీ పండుగ ఉల్లాసంతో నిండిపోయాయి. ఈరోజు మొదటి పఠనం కూడా ప్రభువుచే రక్షింపబడిన వారు ప్రవాసము నుండి ఇంటికి తిరిగి వత్తురు, ఉల్లాసముతో పాటలు పాడుచు మహా ఆనందముతో సియోనును చేరుకొందురు, వారు సంతోషముతోనూ ప్రమోదముతోనూ ఇండ్లకు వత్తురు, వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవునని ప్రకటిస్తూ ఉంది. యెషయా 35:10. ఈ ప్రకటనం ద్వారా ప్రభువే స్వయంగా ప్రజల మధ్యకు వస్తున్నాడు, ఆయనే మనలను రక్షిస్తాడు అనే సందేశం స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అనగా యేసుక్రీస్తు జన్మదినం మానవులందరి రక్షణ సమయం కావుననే ఇది ఆనందదాయక సమయం. నేటి యెషయా ప్రవక్త ప్రవచనం పూర్వ నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు బాబిలోను ప్రవాసము నుండి విమోచింపబడిన సంఘటనకు అన్వయం. క్రీస్తు పూర్వం 586 నుండి 538 మధ్య కాలంలో యూదులు బాబిలోనులో స్వేచ్ఛ లేని బానిసలుగా బ్రతికారు. శత్రురాజుల సేవలో సతమతమైపోయారు. బాబిలోను రాజుల నిరంకుశ పరిపాలనంలో ఇశ్రాయేలు ప్రజలు నానా యాతనలకు, అవమానాలకు బలైపోయారు. ఆ సమయంలో ఈ ప్రవక్త కూడా వారితోనే ఉన్నాడు. అందరితో పాటు స్వేచ్ఛారహితమైన బానిస బ్రతుకుతూ ఉన్నాడు. అయినా ప్రభువు దయచేసిన దివ్య జ్ఞానంతోనూ ప్రేరణంతోనూ ఇతడు బాబిలోనియా రాజు పతనాన్ని ముందుగానే పసికట్టాడు. త్వరలోనే పర్షియా రాజైన సైప్రస్ దండెత్తి వచ్చి బాబిలోను రాజును హతమారుస్తాడని ప్రవక్త చెప్పాడు. అక్కడ ఏండ్ల తరబడి బందీలుగాను, ఖైదీలుగాను, వెట్టి చాకిరీ చేసేవారుగాను ఉండిపోయిన ఇశ్రాయేలు ప్రజలకు సైప్రస్ ద్వారా దేవుడే రక్షణ కల్పిస్తాడని ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చాడు ప్రవక్త. నిరాశ చెందకూడదని వారిని ప్రోత్సహించాడు. తమ రక్షణమైన దేవుని మీద ఆశలు నిలుపుకోమని ప్రేరణ కలిగించాడు. కనుకనే ఆ రచయిత ఇట్లు ప్రవచించాడు: ఇది ప్రభువు మాట, మీరు ధైర్యము తెచ్చుకొనడు, భయపడకుడు, మిమ్ములను పీడించుచున్న శత్రువులకు ప్రతీకారము చేయుటకును, విరోధులను శిక్షించి మిమ్ములను కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు అని నిరుత్సాహము చెందిన వారితో మీరు నుడువుడు అని వాకొన్నాడు. యెషయా 35:4. ఈ ప్రవచనాన్ని తల్లి శ్రీసభ నేడు క్రీస్తు ప్రభువునకు అన్వయిస్తున్నది. దేవునిచే అభిషేకింపబడిన వాడైన మెస్సియా యేసుక్రీస్తేనని తేటతెల్లం చేస్తుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దికి చెందిన యెషయా గ్రంథపు ఈ భాగంలో క్రీస్తు ప్రభువు వచ్చి
గ్రుడ్డి వారికి చూపును ప్రసాదిస్తాడు అనే సందేశం ఉంది. మత్తయి 11:5. ఈ రీతిగా పూర్వకాలములో చెప్పిన ప్రవచనం క్రీస్తు ద్వారా నెరవేరింది. యెషయా ప్రవక్త గ్రుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు అని అన్నాడు. యెషయా 35:5-6a వరకు. ఆ కాలంలో చెప్పిన ఈ మాటలు మెస్సియాగా వచ్చిన యేసుక్రీస్తునందు పరిపూర్తి అయ్యాయి. క్రీస్తు ఈ లోకమునకు వెలుగుగా వచ్చాడు. వెలుగును చూడలేని వారందరికీ ఆ వెలుగును చూడగల అవకాశమును కల్పించాడు. సత్యాసత్యాల వ్యత్యాసం తెలియకుండా అంధకారములో ఉండిపోయిన నరజాతిపై తన దివ్య తేజస్సును ప్రకాశింపచేశాడు. ఇదే ఈ ప్రపంచము ఆనందములో మునిగి తేలటానికి కారణం. ఈ మార్పునే యెషయా ప్రవక్త కవితా దృష్టితో ఇట్లు ప్రవచించాడు. ఎడారిలో జలములు పెళ్ళుబుకును, ఎండిన నేల సరస్సగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును, అతడ రాజపథము ఒకటి నెలకొనును, దానిని పవిత్ర పథమని పిలుతురు. పాపాత్ములు దాని గుండా పయనింపజాలరు, ప్రభువు రక్షించిన వారు ఆ త్రోవ గుండా నడతురు అని. యెషయా 35:6b-8a వరకు. ఎడారిలో జలములు పెళ్ళుపుకటం గాని, ఎండిన నేల సరస్సు అగుట గాని, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టటం గాని చాలా అసహజం. అయినా అది జరిగి తీరుతుంది. దేవునికి సాధ్యం కానిది ఏముంది? క్రీస్తు ద్వారా ఈ అద్భుతమైన పెనుమార్పులు రావటం కూడా దేవుని అద్భుత సంకల్పమే. ఈ మార్పులు వచ్చినప్పుడు ఈ లోకమంతా రక్షణమును చవిచూస్తుంది. మానవ జాతికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, ఆత్మ గౌరవం సిద్ధిస్తాయి. మానవ జీవితాలు క్రీస్తు ప్రభువు ద్వారా సార్థకమవుతాయి. అందరి జీవితాలకు అర్థము చేకూరుతుంది. అప్పుడు మానవ జీవితం ఎంత విశిష్టమైందో ప్రతి ఒక్కడూ గ్రహించగలుగుతాడు. క్రీస్తునందు సంతోషిస్తాడు. ఎడారిలో జలములు పెళ్ళుబుకును, మరుభూమిలో ఏరులు ప్రవహించును, ఎండిన నేల సరస్సగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును అను ప్రయోగాలు మోషే కాలములో దేవుడు బండరాయి నుండి నీరు పుట్టించిన దృష్టాంతాన్ని గుర్తుకు తెస్తుంది. ఆనాడు యూదులు నీటి ఎద్దడికి గురి అయి దాహానికి తాళలేకపోయిన సమయములో దేవుడు వారి కొరకు అద్భుతంగా జలాలను ప్రసాదించాడు. అదేవిధంగా బాబిలోను ప్రవాసము నుండి యూదులు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రభువు వారిని నిరాదరం చేయడు. వారి కొరకు వర్షాలు కురిపిస్తాడు. పర్వతాలపై కురిసిన వాన వెల్లువై ఎండిన నేల మీదికి ప్రవహించి భూమిని తడిపి సారవంతము చేస్తుంది. అప్పుడు పంటలు పండి ప్రజలు సంతోషిస్తారు. ఇట్టి అద్భుతాలన్నిటినీ ఉదాహరిస్తూ మెస్సియా ఆగమనం దగ్గర పడిందని ప్రవక్త సూచించాడు. ప్రభువు పంపిన అభిషిక్తుని రాకడతో తన ప్రజలకు సమస్త శుభములు సమకూరునని వెల్లడించాడు. యెహెజ్కేలు ప్రవక్త కూడా ఆ ఏటి యొడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును, వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును, దేవాలయము నుండి ప్రవహించు ఏరు వారికి నీరు అందించును, కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును, వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును అని వర్ణించాడు. యెహెజ్కేలు 47:1-12 వరకు. ఈ విధంగా ప్రవాస జీవితం అంతమవుతుంది. యెషయా 48:20-22 వరకు. ఇక మన విషయానికి వస్తే ఇశ్రాయేలీయులను బాబిలోను ప్రవాసము నుండి వెలికి రప్పించిన ప్రభువే తన మెస్సియా ద్వారా మనకు కూడా విమోచనం దయచేస్తాడు. తొలి మానవుని పాప ఫలంగా తెగిపోయిన సత్సంబంధాలు క్రీస్తు ఆగమనంతో పునరుద్ధరింపబడతాయి. నరుడు దేవుని మాటను ధిక్కరించి దేవునితో తనకు ఉన్న స్నేహాన్ని కోల్పోయాడు. మనిషికి మధ్య ఉన్న అన్యోన్యతను పోగొట్టుకున్నాడు. ప్రకృతి కూడా వికటించి మంచి పండ్లకు బదులుగా
పిచ్చి మొక్కలకు గచ్చ పొదలకు తావిచ్చింది. ఆదికాండం 3:17-19 వరకు. అయినప్పటికీ మెస్సియా రాకడతో నరులకు పాప క్షమాపణం లభిస్తుంది. మానవులందరూ దేవునితో సఖ్యపడతారు. మెస్సియా పాలనలో న్యాయం వర్ధిల్లుతుంది. ప్రజల మధ్య శాంతి సమాధానాలు నెలకొంటాయి అనేది నేటి ప్రవచన సారాంశం. యెషయా 11:6. ఈ క్రీస్తే మానవులకును దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడను కూలగొడతాడు. రష్యా దేశం జర్మనీ దేశపు తూర్పు భాగాన్ని కైవసం చేసుకొని అక్కడి వారు ఇటు రాకుండా, ఇక్కడి వారు అటు పోకుండా పెద్ద అడ్డుగోడను కట్టింది. దానినే బెర్లిన్ గోడ అంటారు. ఆ గోడ 1989లో కూలగొట్టబడింది. అప్పుడు జర్మనీ దేశమంతా ఒకటయింది. నియంత పాలన నుండి విముక్తిని పొంది సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించింది. దేశమంతా ఆనంద డోలికలో ఊగలాడింది. పోగొట్టుకొనిన స్వేచ్ఛ తిరిగి వారి సొంతమయ్యింది. అదే రీతిగా క్రీస్తు రాకడతో, ఆయన నరావతారంతో దేవునికి నరునికి మధ్య నెలకొన్న అడ్డుగోడ కూల్చివేయబడినట్లు అయ్యింది. ఇక ఇప్పుడు నరులు ఆత్మగౌరవంతోనూ దేవుని బిడ్డల స్వాతంత్ర్యముతోనూ తమ జీవితాలను సాఫల్యమర్చుకుంటూ హాయిగా జీవిస్తూ ఉంటారు. ఇదే క్రీస్తు జన్మదినం జగతికి అందజేసే ఆనందదాయకమైన జీవిత సాఫల్యం. ఇప్పుడు నేటి సువార్త గ్రంథ పఠనాన్ని పరిశీలించుదాం. మత్తయి సువార్త గ్రంథం 11వ అధ్యాయం వచనాలు 2-11 వరకు. ఈ పాఠ్యభాగంలో ఉన్న అంశం ఇది. ఆ కాలములో చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు ప్రభువు చేస్తున్న కార్యకలాపాలను గూర్చి విని తన శిష్యులలో ఒక ఇద్దరిని క్రీస్తు చెంతకు పంపాడు. వారు వచ్చి యేసుతో, అయ్యా, రాబోవు మెస్సియావు నీవేనా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని తెలుసుకొని రమ్మని మా గురువైన స్నాపకుడు యోహాను మమ్ములను పంపాడు అని వారు అన్నారు. అసలు యోహానుకు ఈ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుకంటే స్నాపకుడు యోహాను రాబోవు మెస్సియాను గూర్చి హెచ్చరిస్తూ ఆయన మహాన్యాయాధిపతి అని, ఆయన పాపాత్ములను పుణ్యాత్ముల నుండి వేరు చేసి దుష్టుల్ని కఠినంగా ఉక్కు పిడికిలతో శిక్షించి తీరతాడని బోధించాడు. తూరుపారబట్టుటకు అతని చేతి యందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూరుపారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అని ప్రకటించాడు. మత్తయి 3:12. కానీ క్రీస్తు స్నాపకుడగు యోహాను ఊహించినట్లు నిప్పులు కక్కుతూ రంగప్రవేశం చేయలేదు. ఆయన వచ్చి పాపులను శిక్షించటం లేదు, వారిని చేరదీసి హితవును చెప్పి రక్షిస్తూ ఉన్నాడు. కనుక యోహాను సందిగ్ధంలో పడ్డాడు. తనకు కలిగిన అనుమానాన్ని తొలగించుకొనటానికి ప్రయత్నించాడు. పూర్వ మలాకి ప్రవక్త వచించినది నిన్ను గురించేనా? నిన్ను గురించే అయితే అతడు సూచించిన ఉగ్రరూపం ఏమీ కనిపించడం లేదు కదా అని అన్నాడు. మలాకి మాటల్లోనే చెప్పాలంటే, కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములను దుష్టులను గడ్డి వలె కాలిపోవుదురు. ఇక వారి సంబంధమైనది ఏదియును మిగులదు అని సర్వశక్తిమంతుడైన ప్రభువు పలుకుచున్నాడు అని. మలాకి 4:1. ఆ దినమున వచ్చువాడే మెస్సియా. అతడే ప్రభువు దూత, నిబంధన దూత కూడా. అతడు దిడులున వస్తాడు అని మలాకి 3:1లో పేర్కొన్నాడు. స్నాపకుడు యోహాను ఆలోచనలు ఇలా ఉండగా, క్రీస్తు తాను చేస్తున్న కార్యాలే తనకు సాక్ష్యంగా నిలుస్తాయని క్రీస్తు తాను చేస్తున్న కార్యాలే తనకు సాక్ష్యంగా నిలుస్తాయని యోహాను శిష్యులకు జవాబిచ్చాడు. క్రీస్తు గ్రుడ్డి, కుంటి, మూగవారిని బాగు చేస్తున్నాడు. మృతులకు మరలా ప్రాణం పోస్తున్నాడు. పేదలకు సువార్తను బోధిస్తున్నాడు.
మెస్సియా వచ్చినప్పుడు ఈ సత్కార్యాలు అన్నీ చేస్తాడని ప్రవక్తలు పూర్వమే చెప్పారని గుర్తు చేశాడు. యెషయా 35:5-6, 61:1-2, యెషయా 29:18-19 వరకు. కనుక తానే మెస్సియానని క్రీస్తు సమాచారం పంపాడు. అందువలన యోహాను తనను సందేహించనక్కరలేదు. తానే మెస్సియా అని నమ్మవచ్చునని హామీ ఇచ్చాడు. క్రీస్తు యోహానుకు ఒక హెచ్చరికను కూడా పంపాడు. నన్ను గూర్చి భంగపడనివాడు ధన్యుడు అని చెప్పాడు. మత్తయి 11:6. ఒక్క యోహానే కాదు, వేరే ఎవరైనా సరే మెస్సియాను ఒక రాజకీయ విమోచకుడిగా భావింపరాదని భావం. ఆయనను ఒక ఉగ్రరూపునిగా కాక కనికర హృదయునిగా గుర్తించాలని ఇక్కడ సూచన. ఆ పిమ్మట క్రీస్తు స్నాపకుడగు యోహానును గూర్చి ప్రశంసల వర్షం కురిపించాడు. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటెను అధికుడగు వాడు వేరొకడు పుట్టలేదు అని అన్నాడు. మత్తయి 11:11. క్రీస్తు ప్రభువు యోహానును పొగడటానికి గల కారణాలు ఇవి. 1. స్నాపకుడగు యోహాను ధైర్యశాలి. అతడు హేరోదు రాజును అతడు అక్రమంగా చేరదీసిన హెరోదియాను మందలించాడు. 2. స్నాపకుడగు యోహాను నిజాయితీపరుడు. నేను మెస్సియాను కాను అని అంగీకరించాడు, వాస్తవాన్ని ప్రకటించాడు. యోహాను 1:20. 3. స్నాపకుడగు యోహాను వినయాత్ముడు. క్రీస్తు హెచ్చింపబడవలను, నేను తగ్గింపబడవలను అని పలికాడు. యోహాను 3:30. 4. స్నాపకుడగు యోహాను సమస్తమును సన్యసించిన ఆర్భాటము లేని నిరాడంబర జీవి. అతడు ఒంటె రోమముల కంబళి ధరించాడు, మిడుతలను భుజించుచూ జీవించాడు. మత్తయి 3:4. ఈ ఆగమన కాలంలో ఈ భక్తుని వలె మనం కూడా నీతి నిజాయితీ కలిగి వినయంతో నిరాడంబరంగా జీవిస్తే క్రీస్తు ప్రభుని రాకడకు మన మనస్సులు సిద్ధపడి ఉంటాయి. మనమే కాకుండా మనం ఇతరులను కూడా క్రీస్తు ప్రభుని జన్మదినమునకు సంసిద్ధపరచాలి. అందుకు కొన్ని సూచనలు. 1. వస్తు వ్యామోహముతో అంధులైన వారికి మనం చూపును దయచేయాలి. 2. దైవవాక్కును వినటానికి తిరస్కరిస్తూ చెవిటివారిగా నటించే వారికి దైవవాక్కును విధిగా వినిపించాలి. 3. చాలామంది అనేక దుర్వ్యసనాలు అనెడు కుష్ఠరోగము సోకి బాధపడుతూ ఉన్నారు. అట్టి వారిపై జాలి చెంది వారిని దేవుని చెంతకు చేర్చే ప్రయత్నం చేయాలి. 4. అసూయ ద్వేషాగ్నులతో బుగబుగ మండిపోయే వారికి పాపమన్నింపును దయచేసి వారిని శాంతింపచేయాలి. 5. ఎవరి స్థాయికి తగినట్లు వారు క్రీస్తు ప్రభువునకు సాక్షులుగా ఉండాలి. ఈ విషయములో స్నాపకుడగు యోహాను అందరకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ 5ంటికి అపోస్తులుడైన యాకోబు చెప్పిన సూచనలు కూడా చేర్చాలి. దేవుని అభిషిక్తునిగా మన మధ్యకు విచ్చేస్తున్న ప్రభువు కొరకు ప్రార్థనాపూర్వకంగాను సహనముతోనూ ఎదురుచూడు అని యాకోబు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. అనగా ఈ ఆగమన కాలములో ప్రభువు మీ గృహద్వారం వద్దనే ఉండి తలుపు తట్టుచున్నాడు, లోపల ప్రవేశించటానికి ఆశపడుతున్నాడు. కావున మీ హృదయ ద్వారమును తెరచి ఆయనను మీలోనికి స్వాగతించండి అనే సందేశం యాకోబు అందిస్తూ ఉన్నాడు. అయితే ఇది ఎట్లు సాధ్యపడుతుంది? మనం సమైక్యంగా ఉన్నప్పుడు, అన్యోన్యంగా జీవించినప్పుడు, ఇతరులపై ఫిర్యాదులు కాక వారి కొరకు కరుణ కార్యాలు చేపట్టినప్పుడు ప్రభువు మన యందు కొలువు తీరతాడు. దర్శన గ్రంథం ఇట్లంటుంది 3:20. వినుము, నేను ద్వారం వద్ద నిలచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజించును అని. ఇక్కడ భుజించటం అని అంటే పరస్పర స్నేహము అని అర్థం. ప్రభుని స్వరాన్ని ఆలకించి గుర్తించి స్వాగతించే వారితో ఆయన మమేకమై ఉంటాడు అనేది ఫలితార్థం.
స్నాపకుడుగు యోహాను పూర్వ నిబంధన కాలానికిని ధర్మశాస్త్ర సంప్రదాయానికిని చెందినవాడు. పూర్వవేదం పాపిని శిక్షించాలని చెబుతుంది. క్రీస్తు నూతన వేదానికిని పాపులను రక్షించాలి అనే సంప్రదాయానికిని చెందినవాడు. పూర్వం ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను పాపులకు సద్గతి లేదని, వారంతా తప్పక నాశనమైపోతారని అన్నారు. కానీ క్రీస్తు రోగులకే కదా ప్రధానంగా వైద్యుడు కావాలి, కనుక పాపులకు రక్షణ కల్పించడం కొరకు నేను వచ్చాను అని అన్నాడు. నేటి సువార్త బోధకులు కూడా పట్టించుకోవలసినది పీడిత జనాన్నే. దీన జనోద్ధరణం మన ప్రధాన లక్ష్యం కావాలి. ఇదే ఆగమన కాలపు లక్ష్యం కూడా. కావున ఈనాటి మాట ఇది: ప్రభువునకు ఆనంద గీతములు ఆలాపింపుడు, ఆయనను అనురాగముతో స్వాగతింపుడు. నేటి ధ్యానములో పాల్గొనిన మా భక్తులందరినీ చల్లని ప్రభువు దీవించి కాచి కాపాడునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.